స్థానిక సంస్థల ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అధికార టీడీపీ వైసీపీ వ్యూహాత్మకంగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించి ఆ తర్వాత ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో కూడా టీడీపీ అధిష్టానం నుంచి ఓ గొప్ప భరోసానే ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యే టికెట్ ఆశించినటువంటి ఉమాదేవి మనతో పాటు ఉన్నారు. ఈ ఎన్నికల్లో అయినా ఆమెకు తగిన న్యాయం గుర్తింపు ఇస్తారా లేదన్నటువంటి అంశంతో పాటు ఇతర అంశాలు ఏదైతే ఇటీవల కాలంలో ఉమాదేవి మామ లక్ష్మిరెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైతే అధికార పార్టీలో ఉన్న ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి ఈ నేపథ్యంలో అన్ని అంశాలను అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు సీనియర్ మహిళా నాయకులు అదేవిధంగా అలంగాన్పల్లె కార్పొరేటర్ ఉమాదేవి గారు మనతో ఉన్నారు. ఆమె అడిగి తెలుసుకుంటారు. అక్క ముందుగా మీకు నమస్తే అన్న. అక్క చెప్పండి, ఒక రకంగా ఎమ్మెల్యే టికెట్ ఆశించిన మీరు ఆ తర్వాత ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు, దాని తర్వాత మీకు భరోసా ఇచ్చారు ఎవరు, నారా లోకేష్ కావచ్చు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరు కూడా మీకు భరోసా ఇచ్చారు. మరి కొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. అయితే ఎలాంటి ప్రాధాన్యత మీకు ఉండొచ్చు కడప కార్పొరేషన్ పరిధిలో? ఖచ్చితంగా మంచి ప్రాధాన్యత ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మా భరోసా అంతా మా లోకేష్ అన్న గారే. ఫస్ట్ నుంచి కూడా నన్ను ఈ స్థాయిలో నేను వచ్చేదానికి నన్ను ఎంకరేజ్ చేసిన వ్యక్తి మా లోకేష్ అన్నే. ఎందుకంటే మహిళలు ముందస్తులో ఉండాలా, రాజకీయంలో మహిళలు చక్కగా రాణించగలుగుతారు అని చెప్పేసి నాకు ప్రతి నిమిషం కూడా నాకు ధైర్యాన్ని ఇచ్చి ఒక ఆశను కలగజేసి ప్రతి చోట కూడా నేను ఆయనతో పాటు ప్రయాణం చేసిన చాలా రోజుల్లో అన్న నాకు చెప్పిన విషయాలు. కాబట్టి ఖచ్చితంగా నా కుటుంబానికి కానీ నాకు కానీ లోకేష్ గారు కానీ మా చంద్రబాబు నాయుడు గారు కానీ ఖచ్చితంగా అండగా ఉంటారు. వారి సారథ్యంలో నేను ఇంకా ముందుకెళ్తాను అనే ధీమా నాలో ఉందన్న. అంటే నేనేమంటానంటే అసంతృప్తి ఒకవైపు, మీ పైన వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా. ఈ నేపథ్యంలో మీకు అసలు టికెట్ ఇస్తారని మీరు అనుకుంటారా? కడప కార్పొరేషన్ అంటే కార్పొరేషన్ పరిధిలో మీ అలంగాన్పల్లె డివిజన్లో మీకు టికెట్ అన్నా ఇస్తారా కనీసం? వ్యతిరేకత అని మీరంటే మీ నోటి నుంచి నేను వింటున్నాను. వ్యతిరేకత అనేది మా మీద ఎప్పటికీ లేదు. కడప నియోజకవర్గమే కాదు, ఈ చుట్టుపక్కల గ్రామాలు కానీ ప్రతి చోట మా కుటుంబం మీద ఉన్న ఆప్యాయత, అభిమానము, మా ప్రజానికము, మా వర్గము మాకు ఎప్పటికీ ఉంది. వ్యతిరేకత అనేది ఏమీ లేదు. అందరూ కూడా ఇంకా ఇప్పటికి కూడా అమ్మ మీరు వచ్చింటే టికెట్ చాలా బాగుండు అని చెప్పేవాళ్ళే కానీ చెప్పనోళ్ళు ఎవరు లేరు. నెక్స్ట్ టైం కూడా మీకు ఖచ్చితంగా అవకాశం వస్తుందమ్మా, మీ వెనకాల మేము ఉన్నాము, మీరు ధైర్యంగా నిల్చొని ఉండాలా అని చెప్పి నాకు ప్రతి వారు కూడా నాకు భరోసా ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మాకు ఇస్తారనే నేను ఆశిస్తున్నాను. ఇస్తే మటుకు అక్షరాల అప్పట్లో జగన్ గారి సీఎంగా ఉన్న టైంలోనే నేను 50 కార్పొరేటర్లో ఒక తెలుగుదేశం కార్పొరేటర్గా అఖండ మెజారిటీతో నన్ను గెలిపించారు నా డివిజన్ ప్రజానికం అంతా కూడా. అదేలాగే ఈసారి కూడా నన్ను ఆదరిస్తామని వాళ్ళు మాకంటే ముందే వచ్చి చెప్తూ నాకు అన్ని వివరంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మాకు ఇస్తారు. మేము కార్పొరేషన్లో మంచి స్థాయిలోనే ఉంటానని నేను ఆశిస్తున్నాను. నేనేమంటున్నానంటే ఇప్పుడు వ్యతిరేకత అనేది ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత. మీరు ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి ఎన్నికల సందర్భంగా మీరు ఆమెకు సహకరించలేదన్నది కొంత వాదన. ఈ నేపథ్యంలో మీ టికెట్ రాకుండా కూడా కొంత శక్తులు అడ్డుకునే అవకాశాలు ఉన్నాయి కదా? ఎన్ని శక్తులు అడ్డుకున్నా కూడా లోకేష్ అన్న గారు గనుక మాకు ఇచ్చిన భరోసా నిజమైతే, ఆయన తలుచుకుంటే ఖచ్చితంగా నేను మంచి స్థాయిలో ఉంటాను. ఇక ఎమ్మెల్యే గారు వ్యతిరేకత అనేది అది ఏమీ లేదు. మాకు ఎప్పటికీ మాధవి గారు అన్నా కూడా మా వాసన్న అన్నా కూడా మాకు అభిమానమే. అలాగే ముఖ్యంగా ఒక ఎమ్మెల్యే గారని కాదు, ఇవన్నీ పక్కన పెడితే మా తెలుగుదేశం పార్టీ కోసం నేను ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నాను. నేను నా కుటుంబము ఎప్పటికీ మేము తెలుగుదేశం వ్యక్తులమే. మాకు ఎప్పటికీ లోకేష్ అన్న అండగా ఉన్నారు, ప్రజానికం అండగా ఉన్నారు. కాబట్టి ఏ శక్తులు మాకు ఎదురైనా కూడా తట్టుకొని నేను ధీమాగా నిలిచే శక్తి మాలో ఉందన్న. ఖచ్చితంగా బొమ్మలగా పొగబెట్టారు కానీ మీరు పార్టీని వీడే పరిస్థితి లేకుండా ఏంటి అసలు విషయం? ఒకవైపు మిమ్మల్ని పంపించడానికి పొగబెడుతూనే ఉన్నారు,
ఆ పొగ పెడుతూనే ఉన్నప్పుడు కూడా మీరు ఎందుకు పార్టీని అంటిపెట్టుకున్నారు? ఏంటి అసలు విషయం? ఖచ్చితంగా పార్టీ మీద మాకున్న అభిమానం అట్లాంటిది. తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరము మేము గత 30 సంవత్సరాలుగా నా కుటుంబం మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. పార్టీని నిలబెట్టడం కోసం కడపలో ఈరోజు మరి ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా ఎదిగి ఈరోజు మరి ఒక ఎమ్మెల్యే స్థాయిలో గెలవడానికి 2 సంవత్సరాల మా కృషి ఖచ్చితంగా ఉంది. మేము ప్రతిరోజు డివిజన్కి 50 డివిజన్లకు వెళ్ళి మా సాయశక్తులా మా తెలుగుదేశం పార్టీ లీడ్లోకి రావడం కోసం మేము చాలా కష్టపడ్డాము. ఎంతమంది పొగబట్టినా, ఎంతమంది మా మీద వ్యతిరేకత ఈ ఎమ్మెల్యే స్థాయి కానీ ఇంకొకరు కానీ చూపించినా నాకుండే క్యాడర్ నాకుంటుంది, నాకుండే ప్రజాబలం నాకుంటుంది. నాకు మా అన్నగారు రక్షణగా ఉన్నంత వరకు లోకేష్ అన్నగారు మేము పార్టీలో ఎప్పుడూ మంచి స్థాయిలోనే ఉంటామన్నా. అంటే ఇప్పటికే మీ కుటుంబాన్ని కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి క్రియేట్ చేశారు. ఏది మీ మామగారికి సంబంధించినటువంటి కొంత రైస్ ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి వాటి వ్యవహారాల్లో కూడా కొంత ఇబ్బంది కలిగింది. అంటే ఆర్థిక మూలాలపైనే ప్రధానంగా దెబ్బతీస్తున్నారనేది కొంత వినిపిస్తుంది బయట. నిజమేనా? నిజమే అన్న మీరు చెప్పింది. అది నేను లోకేష్ అన్న దృష్టికి కూడా తీసుకెళ్ళాను. అది ఎవరు ఏమి అనేది అన్నగారికి అన్ని డీటెయిల్గా తెలుసు. దాని గురించి ఇప్పుడు చర్చించాల్సిన అవసరం లేదు. అన్న కూడా మాకు ధీమా ఇచ్చారు. ఎందుకంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను అన్నీ కూడా చక్కగా చూసుకుంటానమ్మా, మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి అని చెప్పేసి లోకేష్ అన్న గారే మాకు ధీమా ఇవ్వడం జరిగింది. కాకపోతే ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరము మాకు కూడా. అయినా పర్వాలేదు, మేము ప్రతిసారి కూడా ఇటువంటి ఎన్నో కష్టాలు ఓర్చి నేను ఈ స్థాయికి వచ్చినాను. ఇవి కష్టాలు అనేవి ఎల్లకాలం ఎవరికి ఉండవు. ఖచ్చితంగా మంచి రోజులు నాకు ఖచ్చితంగా వస్తాయి అనే నమ్మకం ఉంది. మా లోకేష్ అన్న గారు నాకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఒక ఆర్థిక పరంగా కానివ్వండి, మా ఆస్తుల పరంగా కానివ్వండి, మాకు అన్నీ కూడా ఆయన అండగా ఉండి చూస్తారనేసి నాకు ధీమా అన్న. అంటే ఆస్తుల పరంగా అంటే ఒక చిన్న విషయం మిమ్మల్ని అక్కడ అడగదలుచుకున్నాను. అన్న ఇటీవల కాలంలో మీ మామగారు ప్రెస్ మీట్ పెట్టారు, లక్ష్మీరెడ్డి గారు. వయసురీత్యా పెద్ద ఆయన మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ గా కూడా పనిచేశారు. అలాంటి వ్యక్తి అంటే కడపలో తెలియని వ్యక్తి అంటూ ఎవరు లేరు. అలంకారపల్లి లక్ష్మీరెడ్డి అంటే జిల్లాలో చాలా మందికి ఆయన సుపరిచితుడే. అలాంటి వ్యక్తి కొంత బాధ వ్యక్తం చేసిండు. ఏది నా సొంత ఆస్తులు అధికారంలో మేమున్నాం, మా ఆస్తులకే రక్షణ లేదన్నటువంటి ఆవేదన. ఏంటి అసలు విషయం? ఎందుకు ఎవరు మిమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది? ఎవరు అనేది మా తర్వాత నెక్స్ట్ ప్రెస్ మీట్ పెట్టాడు ఒక ఆయన. సో ఆయన ఎవరు అనేది మీకు ఈ పాటికే ప్రజలందరికీ కూడా ఒక అవగాహన వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీకి ఒక కలంకంగా కడప నియోజకవర్గంలో ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్పొరేట్కే ఒక ఆస్తిపరంగా కానీ ప్రాణాకర పరంగా కానీ రక్షణ అనేది లేకపోతే ఒక కామన్ పీపుల్ ఎలా ఉంటారు అనే ఆవేదనతో మాత్రమే మేము ముందుకెళ్ళి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాకపోతే న్యాయం అనేది మా పక్కన ఉంది. దానికి తగిన పట్టాతో సహా మొత్తం పాస్బుక్తో సహా అన్ని ప్రూఫ్లు నా పేరు మీద ఉన్నాయి కాబట్టి మేము ఎవరికి ఏమీ తగ్గేది లేదు, భయపడేది లేదు. నేను న్యాయ పోరాటంగానే నా ఆస్తిని నేను దక్కించుకోగలను. కాకపోతే ప్రజలే వచ్చి మా దగ్గర అడుగుతా ఉన్నారు, ఏందమ్మా మీకే ఇంత ఇబ్బంది చేస్తున్నారే, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏందని. కాబట్టి ఆ ఆవేదనతో మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది పై స్థాయి వరకు కూడా వెళ్ళింది. మాకు మరి కమిషనర్ సార్ కానివ్వండి, మా కలెక్టర్ గారు కానివ్వండి నాకు అండగా నిలబడ్డారు. ఈరోజు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటామనేసి వాళ్ళ నుంచి కూడా మాకు పెద్దవాళ్ళ నుంచి కూడా అన్ని రకాల మాకు సపోర్ట్ కూడా దొరికింది. కాబట్టి మేము న్యాయబద్ధంగానే పోరాటం చేసినాం. కానీ మిమ్మల్ని చిన్న విషయం ఇక్కడ అడగదలుచుకున్నా. ఏ వ్యక్తి అయితే ప్రెస్ మీట్ పెట్టారని మీరు అంటున్నారో ఆ వ్యక్తి వెనక ఉన్నటువంటి రాజకీయ శక్తులు ఏమైనా ఉన్నాయా? ఉండిండొచ్చు. కాకపోతే ఇది పార్టీకి కలంకం తెచ్చేలాగా ఉమా అనే వ్యక్తి ఎప్పటికీ పనిచేయదు. ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీలో ఏకైకంగా ఉండేదే ఒక ఐకమత్యం. మా కడప నియోజకవర్గంలో అందరము ఒక ఐకమత్యంగా ఉండబట్టే ఖచ్చితంగా ఉందన్న. అది వైసీపీ వాళ్ళు అనుకుంటారు. ఎక్కడుందమ్మా పార్టీలో ఐకమత్యం? ఎక్కడుంది? మీకు సీనియర్లు లేదు, తోలు లేదు, తొక్క లేదంటే కొన్ని సందర్భాల్లో ఉంటాయి. మహిళలు చాలా మంది మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున మహిళలు కూడా మేము పార్టీ కోసం కష్టపడినాం, కష్టకాలంలో పనిచేసిన వాళ్ళకి గుర్తింపు లేదంటే ఎక్కడ మీలో ఐక్యత ఉంది? ఆ అన్నవారి వాళ్ళకే వదిలేస్తాను, వాళ్ళ విఘ్నతకే వాళ్ళకి వదిలేస్తున్నాను. ఎవరంటే ఆ మాట అన్నారు, వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాను. బట్ కానీ ఏది ఏమైనా
మేము మా లోకేష్ అన్న సారథ్యంలో నా కుటుంబం ఆలంకాన్పల్లె లక్ష్మిరెడ్డి గారి కుటుంబం మాత్రం ఖచ్చితంగా ప్రజల్లో ఉంటుంది. ప్రతి ఒక్క నాయకుడు వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, మమ్మల్ని ఎంత ఇబ్బంది పాలు చేసినా కూడా నేను నిలబడి ఈరోజు ధైర్యంగా ముందుకెళ్తాను. అందరినీ ఎప్పటికీ నేను కలుపుకొని వెళ్తాను. ఎందుకంటే నా కుటుంబం ఎప్పుడు కూడా వివాదాలకు విరోధాలకు తావనేదే లేకుండానే నా గ్రామంలో మేము ఉన్నాం. కాబట్టి ఈరోజు నా ప్రజలు కూడా అంతే అభిమానంతో, ఎక్కువ ప్రేమాభిమానాలతో, ఒక మంచి వ్యక్తులు అనే ముద్రతో మేము ఈరోజు గెలవడం జరిగింది. ఆ స్థితిని నేను ఎప్పుడు పోగొట్టుకోను. మిగతా ఎంత దుష్ట శక్తులు వచ్చినా, ఒకవేళ వారు ఐకమత్యంగా లేకుండా నేనేగైనా కూడా కలుపుకొని వెళ్తానన్నా. నా పార్టీ కోసం, పార్టీ మనుగడ కోసం, పార్టీ కోసం వెళ్తాను నేను. ఐ మీన్ చంద్రబాబు నారా లోకేష్ కోసం, బాబు గారి కోసం, మా లోకేష్ అన్న కోసం, మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మా ఎన్టీఆర్ గారి కోసం, మేము ఎన్టీ రామారావు గారికి ఎప్పుడు వీరాభిమానులము. ఆయన సిద్ధాంతాలు ఇవన్నీ చూసే మేము ఆ రోజు మా మామగారు పార్టీలోకి వచ్చారు. ఆయన కోసం మేమందరం ఖచ్చితంగా ఎన్ని కష్టాలు కోర్చైనా నేను ఖచ్చితంగా నిలబడతానన్న, ఐకమత్యంగానే ఉంటాను. కానీ అక్క ఆ సైట్ యాక్చువల్గా ఎవరిది? ఆ సైట్ వ్యవహారం కొద్దిగా ఏమన్నా లైట్గా వివరించండి. లైట్గా జనరల్గా అది మా మామగారు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు 2002లో నా వివాహం అయింది. మా పెళ్ళైన తర్వాత అది మోహన్ గారి పేరు మీద ఉండడం వల్ల 2004లో నా పేరు మీద రిజిస్టర్ అవ్వడం జరిగింది ఒక కోడలుగా. ఆ తర్వాత 2016లో R&B వాళ్ళు రోడ్డు డివైడింగ్ కోసం ఇటు కర్నూలుకి వెళ్ళే దారి, అటు పులివెందుల వేంపల్లికి వెళ్ళే దారి, అది రోడ్డు వేయడం కోసం అనేసి R&B వాళ్ళు కొంచెం స్థలం కావాలమ్మా అని చెప్పేసి, ఆ 20 సెంట్ల స్థలం ఓనరు నేను కాబట్టి నా పర్మిషన్తో అది మొత్తము సర్వేర్ని పెట్టి ఒక కొలత అనేది ఏర్పాటు చేసి 20 సెంట్ల స్థలం ఉమాదేవి అనే వ్యక్తికి ఉంది అని చెప్పేసి కొంచెం డివైడర్ దగ్గర తీసుకోవాలనేసి వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఒకవేళ స్థలం మా పేరు మీద లేకుంటే మరి వాళ్ళు ఎందుకు మా స్థలం కావాలా రోడ్డుకు అని చెప్పేసి మా పర్మిషన్ కోరుతారు. ఇవన్నీ కూడా ప్రూఫ్తో సహా ఉన్నాయి. అదే సర్వేయరే ఆ రోజు లెక్కేసి కొలతేసి నాకు ఇచ్చిన వ్యక్తి ఈ రోజు మళ్ళీ కొలత వేయాలమ్మా మీకు లేదంటున్నారు కాబట్టి మేము బాధాకరంగా ప్రెస్ మీట్ పెట్టినాము. కాబట్టి ఇక్కడ ఒక అధికారి కూడా మిమ్మల్ని చాలా తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు కదా. అధికారి వెనకాల ఎవరైనా ఒక సర్వేరు కొలత ఇస్తే దానికి సర్టన్ టైం అనేది ఉంటుంది. నేను పోయి అప్లికేషన్ పెట్టుకోవాలి, అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఓ 3 రోజుల్లో 4 రోజుల్లో గడువు ఇవ్వాలి. కన్సర్న్ పర్సన్స్ కూడా ఏదైతే ఇరుగు పొరుగు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా ఇటువైపు మీరున్నారు కాబట్టి మీకు నోటీస్ ఇవ్వాలి, అటువైపు ఉన్నటువంటి వ్యక్తి ఇంకొకరికి నోటీసులు ఇవ్వాలి. అట్లా అందరికీ నోటీసులు ఇవ్వకుండా సర్వే జరగడాన్ని ఎలా చూడాలి? అందుకనే కదన్నా మేము కూడా ఇది ఒక అక్రమంగా జరుగుతున్న సర్వే అనే మేము ఆపాలనేసి మేము కూడా పోరాటం చేసేది ఇదే. ఎందుకంటే ఒక ఆఫీసర్లు మీరు అన్నట్టు సరిగా లేరన్నా. ఒక వ్యవస్థ ఈరోజు ఒక గాడిలో పడాలంటే ఆఫీసర్లు కానీ పెద్దవాళ్ళందరూ కూడా కరెక్ట్గా మనం వర్క్ చేసి పనిచేస్తే అప్పుడు వ్యవస్థ అనేది సక్రమంగా ఉంటుంది. దీన్ని అందుకోసమే మేము మా లొకేషన్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ సర్వేర్ మీద కానీ ఇంకొకరు కానీ వెనకాలన్న వ్యక్తులు కానీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరెవరు ఈ పని చేస్తున్నారు వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని నేను కూడా కోరుకుంటున్నానన్న. దీని వెనుక ఒక రాజకీయ శక్తి ఉంటుంది కదా. ఉండకుంటే ఆ ఆఫీసర్ అనే వ్యక్తి అంత గట్టిగా ఎందుకు ప్రయత్నం చేస్తాడు? మీరు అంటే మీ మామగారు నాకు తెలిసినంత వరకు, నేను ఎందుకంటే మీ మామగారు నిద్ర లేని రాత్రులు గడిపారేమో అన్న భావన నాకైతే ఉంది వాస్తవంగా. ఎందుకంటే కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తి తను ఏమి అక్రమంగా సంపాదించుకున్నటువంటి ఆస్తి కాదు కాబట్టి తను నిద్ర లేని రాత్రులు గడిపాడు. దీని వెనక పెద్ద రాజకీయ కుట్రలే ఉన్నాయి కదా. ఎన్ని రాజకీయ కుట్రలున్నా మన పేరు మీద పట్టా అనేది ఒకటి ఉన్నప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మా మామగారు ఒక ఆవేదన చెందిన కారణం ఏమంటే, మనకే రక్షణ లేకుంటే మరి కామన్ పీపుల్ పరిస్థితి ఏముంది అనేలాగా ఆయన ఒక రాజకీయ కోణంలో, ఆయన ఒక స్థాయిలో ఇన్ని సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితంలో ఆయన ప్రజల కోసం జీవించిన జీవితంలో ఇటువంటి పరిస్థితి మనకే ఎదురైంది అనేసి చాలా బాధపడ్డారు. బట్ కానీ దీన్ని ఎదుర్కొనే శక్తి మాకుంది. వెనకాల ఎటువంటి మరి పెద్ద హస్తం ఉన్నా కూడా మేము భయపడేది లేదు. ఎందుకంటే అది కరెక్ట్గా నా పేరు మీద ఉండి మనకు ఒక అన్ని ప్రూఫ్తో సహా ఉన్నప్పుడు ఎవరికి మనము భయపడాల్సిన అవసరం లేదన్న నాకు తెలుసు. రీసెంట్ గా భూపేష్ జిల్లా అధ్యక్ష పగ్గాలు స్వీకరించిన తర్వాత ఆయన కలవటం కానీ ఆయనతో ఇది కావటం అంటే ఇది కావటం కానీ ఏమైనా జరిగిందా? భూపేష్ గారు ఎప్పుడు కూడా మనకు మంచి రెస్పాండ్ ఇస్తా ఉన్నారు. మంచి వ్యక్తి.
ఆయన జిల్లా అధ్యక్షులు కావడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే భూపేష్ గారు మేము కలిసి పాదయాత్రలో చాలా ప్రయాణం చేశాము. అబ్బాయి చాలా బాగా కష్టపడినారు. జమ్మలమడుగులో మొత్తం అన్నీ కూడా ఆయన ఇన్ఛార్జ్ తీసుకొని చాలా కష్టపడి పార్టీ కోసం మేము ఎలా చేసినామో అలాగే వాళ్ళు కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారు. ఈరోజు మా తమ్ముడు భూపేష్ గారికి అధ్యక్ష పదవి ఇచ్చినందుకు నేను కూడా ఆయనకు శుభాకాంక్షలు, ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఆయన నాయకత్వంలో మేము కూడా నడుస్తాము. ఖచ్చితంగా ఆయనకు మేమందరం కూడా సపోర్ట్ ఉంటామన్న. కార్పొరేషన్ ఎన్నికల్లో మీకు ఎలాంటి పదవి ఇవ్వచ్చు అని మీరు ఆకాంక్షిస్తారు? అది ఓసీకి మేయర్ అంటే ఓసీ మహిళకు మేయర్ రిజర్వేషన్ పీఠం ఒకవేళ ఎస్సీకి వస్తే అట్లా ఉన్నప్పుడు మీకు ఎలాంటి గౌరవం ఇస్తారని మీరు అనుకుంటున్నారు? నాకు తెలిసి మేము పార్టీ కోసం కష్టపడిన దాంట్లో చూసుకుంటే మేయర్ స్థానము కూడా తక్కువే అని చెప్పాలా నాకు. ఎందుకంటే పార్టీ స్థాపించినప్పటి నుంచి కడపలో ఒక జగన్ గారి సొంత జిల్లాలో మన వైసీపీ లీడర్స్ ఇక్కడ ఉన్న అరాచకాలు, ఈ కష్టాలు, ఈ కేసులు, ఈ దౌర్జన్యాలు అన్నీ మేము ఎదుర్కొని ముందుకొస్తే ఇన్ని సంవత్సరాలు మేము కష్టపడితే మరి మేయర్ పీఠమైనా ఇవ్వచ్చు, ఇంకా మంచి స్థాయి పీఠం ఇచ్చినా సంతోషం. అది ఏదైనా కానీ నేను పార్టీకి వాళ్ళ ఆదేశాల మేరకే నేను శిరోధారమై ఉంటానన్న. మా లోకేష్ అన్న సారథ్యంలో అన్న ఏం చెప్తే నేను దానికి శిరసా వహిస్తాను. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరే అమ్మ అని చెప్పిన వ్యక్తి మాకు లోకేష్ అన్నే. తర్వాత ఏ కారణాల వల్ల అది మనకు దక్కకున్నా కూడా ఈరోజు పార్టీ కోసం నేను నిరంతరం పనిచేస్తూనే ఉన్నాను. అది మా నాయకత్వ లక్షణము. కాబట్టి మా అన్నగారు ఏది చెప్తే మేము దానికి సిద్ధంగా ఉంటామన్న. ఒకవేళ ఎవరైనా అడ్డుకున్న లోకేష్ అన్ననే మాకు అండగా ఉన్నారు. కాబట్టి అన్న ఉండంగా మాకు ఎటువంటి ఇబ్బంది రాదు. అడ్డుకున్నా దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే కెపాసిటీ మాలో ఉందన్న. ఖచ్చితంగా అన్న. నాకు ఫస్ట్ నుంచి అన్ననే ఎంకరేజ్ చేస్తూ వచ్చినారు. మీరు ఒక కార్పొరేటర్గా ఇంతమందిలో మొత్తం రాయలసీమ మొత్తానికి గాను ఒక టీడీపీ కార్పొరేటర్గా మీరు గెలిచి ఈరోజు జగన్ గారు మరి అక్కడ సీఎం కుర్చీలో ఉన్నా కూడా ఒక కడప జిల్లాలో ఆయన సొంత జిల్లాలో మీరు గెలిచినారు. మంగళగిరిలో నేనే ఓడిపోయినానక్క, మీరు గెలిచినారు. ఇది నిజంగా మీరు చరిత్ర సృష్టించినారని ఆయన అక్షరాల ఆ రోజు ఇంటి దగ్గర పిలిచి నాకు మాట్లాడడం జరిగింది. అటువంటి వ్యక్తి మళ్ళీ ఈరోజు మాకు అండగా ఉండరు అని నేను ఎలా అనుకోవాలన్నా? ఖచ్చితంగా అన్న మాకు ఘోరమైనటువంటి అవమానాలు జరుగుతున్నా కూడా ఎందుకు మీరు ఇంకా పార్టీలో కొనసాగుతారు? ఘోరమైనటువంటి అవమానాలు జరుగుతున్నాయి కానీ పార్టీని ఎందుకు అడ్డు పెట్టుకుంటారు? అవమానాలు ఎన్ని జరిగినా ఒకటే గుర్తుపెట్టుకోవాలన్నా, ఎప్పుడూ ఇదే మాదిరే ఉండదు. ఖచ్చితంగా మారుతుంది, మార్పు అనేది ఉంటుంది. మరి వైసీపీ వాళ్ళు చేసిన మనకు పెట్టిన ఇబ్బందులు, దానివల్ల మనం ఎన్ని అవమానాలు ఎదుర్కొని ఈరోజు కడప నియోజకవర్గాన్ని ఎలా గెలుచుకున్నాం, అలాగే ఈ అవమానాల తర్వాత ఖచ్చితంగా మాకు కూడా ఒక విజయం అనేది ఉంటుంది. దానికి అంతవరకు మేము ఓర్పుగా ఖచ్చితంగా సహనంగా ఉంటామన్నా. లోకేష్ చంద్రబాబు చూసే ఈ అవమానాలు తట్టుకుంటున్నారు. ఖచ్చితంగా అన్న. మాకు బాబు గారు నాయకత్వంలో ఆయన చేసే అభివృద్ధి కానివ్వండి, ఆయన సంక్షేమం కానివ్వండి, పథకాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఈ వయసులో కూడా బాబు గారు అంత కష్టపడతా ఉన్నారు. మనందరి కోసం, మన ప్రజానికం కోసం ఈరోజు రాష్ట్రంలో ఒక పరిశ్రమలు రావాలంటే మా లోకేష్ అన్న గారి సారథ్యంలో ఆయన మంత్రి అయిన తర్వాత ఈరోజు పిల్లల కానించి, విద్య కానించి, ప్రతి ఒక్కటి మహిళల కానించి, వృద్ధుల కానించి అందరికీ కూడా సమన్యాయం చేసేలాగా ఆయన కష్టపడుతున్నారన్న. వాళ్ళ తీరు, వాళ్ళ ఆదర్శ పటిమ మాకు ఎప్పటికీ ఖచ్చితంగా మేము అన్నగారి సారథ్యంలో వాళ్ళు ఎట్లా చెప్తే మేము అట్లా వింటామన్నా. మళ్ళీ ఎప్పుడు కలవబోతున్నారు లోకేష్? అన్నగారితో మేము టచ్లోనే ఉంటానే ఉన్నాము. విజయవాడకి వెళ్ళినప్పుడల్లా మంగళగిరిలో అన్నని కలుస్తూనే ఉన్నాం, పార్టీ ఆఫీస్లో కూడా కలుస్తూ ఉన్నాం. అన్న ఒకటే చెప్తున్నారన్న, కొంచెం ఓర్పు పట్టండి అక్క, ఖచ్చితంగా చేస్తాం. మీకు న్యాయం అయితే నేను జరిగేలా ఖచ్చితంగా చేస్తాను. మీ కష్టము, కృషి నేను చూసినాను అని ఆయన ఇప్పటికీ భరోసా ఇస్తూనే ఉన్నారన్న. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.